ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ విచారణ దాదాపు 2 గంటల పాటు జరిగింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఎదుట జరిగింది. దాదాపు 2 గంటల పాటు జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తాను తిరుపతన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన వారమని జైపాల్ యాదవ్ చెప్పారు. భార్యాభర్తల కేసు గురించి తామిద్దరం టచ్లో ఉన్నామన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. జైపాల్ యాదవ్ తిరుపతన్నకు ఇచ్చిన 2 ఫోన్ నెంబర్లను గతంలో ట్యాపింగ్ చేశారు. నిందితుల సెల్ ఫోన్ల డేటా ఆధారంగా విశ్లేషణ చేసి కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. ఎలక్షన్లో ఏదో 2 నెంబర్లు నా ఫోన్కి వచ్చినాయని చెప్పి దానికి నాకు నోటీస్ ఇచ్చారు. తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించినామని చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇష్టం. ఇది 2 నెంబర్లు కూడా మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే ఏంటి వాళ్ళ పొలిటికల్ సంబంధించిన వాళ్ళు? కారు ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్లు అడిగితే ఇచ్చినాము. కూర్చుని పెట్టి మాట్లాడినాము. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. వ్యక్తిగతంగా ఒక ఇష్యూలో భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకొని మాట్లాడి